వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాధకులతో ఆత్మీయ సమావేశం మదనపల్లి ఆర్ఆర్ గార్డెన్ మినీ ఫంక్షన్ హాల్లో జరిగింది. కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాసరావు, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు ముఖ్య అతిథిగా వచ్చారు. నాయకులు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ సూచించే విధంగా ఎటువంటి గ్రూపులు లేకుండా అందరూ కలిసి పనిచేసి టార్గెట్ పూర్తి చేయాలని కోరారు. జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల బీమా పాలసీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి మరియు రాయలసీమ కో కన్వీనర్ బంగారపు రామదాస్ చౌదరి, మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాలు శివరాం, మైఫోర్స్ మహేష్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీలో మనం చేరామంటే మొట్టమొదటిది పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి అకుటిత దీక్షని, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలని చూసి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అట్లాగే రెండవది, ఇంతకుముందే చెప్పాను మీకు, మన సంపాదనలు, మన సంసారాలు, మన వ్యాపకాలు మనకు ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తలు ఎందుకు చేస్తాము? ఒక గౌరవం కోసం, ఒక మర్యాద కోసం. సొసైటీలో ఒక రాజకీయ పార్టీలో పదవి వచ్చిందంటే అదొక మర్యాద, అదొక గౌరవం. దానికి నాందే సభ్యత్వ కార్యక్రమం. మీ అందరూ కూడా ఇందాక వక్తలు చెప్పినట్లు రోజులు కనీసం అంటే మీ పనులు చేసుకుంటేనే ఒక 2 గంటలు 3 గంటలు దీని మీద వెచ్చించి మన మదనపల్లి నియోజకవర్గానికి అధ్యక్షుల వారు 25 సభ్యత్వాలు టార్గెట్ ఫిక్స్ చేసినారు. దాంట్లో మనం 100% రీచ్ అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం నిమిత్తం సాధక్స్కి దిశ నిర్దేశం చేయమని కేంద్ర కార్యాలయం నుంచి నన్ను పంపడం జరిగింది. ఈ ఉద్యమి సభ్యత నమోదు కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 2021 నుంచి 2024 దాకా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు సుమారు 1134 కుటుంబాలు రోడ్ల పాలైనవి. వాళ్ళందరికీ కూడా సుమారు 52 కోట్ల రూపాయలు, అంటే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున 1134 కుటుంబాలకి 52 కోట్లు, 533 మంది రోడ్డు పాలు అయి హాస్పిటల్లో చికిత్స ముందు ఉంటే వాళ్ళకి 2.5 కోట్లు ఇవ్వడం జరిగింది. 2026లో పవన్ కళ్యాణ్ గారికి క్రియాశీలక సభ్యులు, వాలంటీర్లు, జాయిన్ చేసే వాళ్ళని వాలంటీర్లు అంటే ఆయన నచ్చక, ఆయన జనసేన పార్టీ జన సైనికులకు, వీర మహిళలకి గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి, జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా అని, ఎవరైతే సభ్యత్వం తీసుకొని జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఉద్యమి అని, ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సాధకులు అని చెప్పేసి ఆయన మొన్న శివరాత్రి రోజు నామకరణం చేయటం, క్రియాశీలక సభ్యత్వం కోసం ఆయన 2 కోట్లు పే చేసి ఉద్యమిగా ఆయన జాయిన్ అవటం మా అందరికీ చాలా గర్వకారణం. ఈ క్రమంలో పార్లమెంటు కో కన్వీనర్గా నన్ను పంపించినందుకు 7 నియోజకవర్గాల్లో ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం సాధక్స్కి. మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే, మీరు కూడా క్రియాశీలక సభ్యత్వం యొక్క జాయినింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది కొంచెం ప్రజల్లోకి వెళ్ళే విధంగా మీరు కూడా మీ యొక్క ప్రసారాల్లో చూపించాలని చెప్పేసి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గానికి మినిమం 30,000 మంది సభ్యులు జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాబట్టి సాధకులందరూ కూడా దానికి సహకరించి 30,000 మెంబర్షిప్ రీచ్ అయ్యే విధంగా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు మాకంతా పండగ వాతావరణం. ఎందుకంటే క్రియాశీలక కొత్తగా సభ్యుల్ని మా కుటుంబంలోకి, మా పార్టీలోకి సాధకుల ద్వారా మేమందరినీ కూడా తెలుసుకుంటున్నాం. కొత్తగా పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి భావజాలని, పార్టీ భావజాలని ఇష్టపడితేనే మీరు రావాలని మీ సందర్భం కోరుతున్నాం. 10వ తారీఖు తర్వాత మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది.
కాబట్టి 10వ తారీఖు వరకే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 13 రోజులు మాత్రమే సమయం ఇచ్చినాడు. ఇంతకుముందు అయితే నెల కూడా ఉండేది. 2023-22లో చాలా ఇబ్బంది అయ్యేది సభ్యత్వాలు చేయాలంటే. నేనైతే 2023లో 1039 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇప్పుడు రూలింగ్ లేదు, ఇప్పుడున్న రూలింగ్ లేదు. వైసీపీ వాళ్ళతో టార్చర్. ఎంతోమంది సభ్యత్వం చేయాలంటే చాలా భయపడేవారు. రేషన్ కార్డు పెరిగేస్తారంట, వాళ్ళకి బీమీరంట, పెన్షన్ పెరిగేస్తారంట. అయ్యో మా గుడ్డు లేప ఎందుకు లేరు. వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా, మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నా కూడా ప్రతి ఇంట్లో 2-3 ఉంటారు. పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, మెగా కుటుంబం కావచ్చు, పార్టీ సిద్ధాంతాలు లక్షణాలు కావచ్చు. ఇప్పుడు మీరు ఇప్పుడే చూసినారు ఉపాధ్యాయులు. ఇట్లా ఉపాధ్యాయులు ఎంతోమంది. నాకు లెక్కలు చెప్పిన ఉపాధ్యాయులు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక నెల జీతము ఆయన డొనేషన్ చేస్తే నాకు లెక్కలు చెప్పిన వెంకటరమణ సార్ శానిటోరియం స్కూల్లో సార్ని పిలిచి నెల పెన్షన్ నువ్వు ఇచ్చేస్తా ఉన్నవే పార్టీకి, మళ్ళీ నీకు ఎట్లా అని చెప్పి ₹1 మాత్రం తీసుకొని ఆ డబ్బు మొత్తం రిటర్న్ ఇచ్చిన గొప్ప నాయకుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సొంతం డబ్బులు ఆయన కష్టపడిన కష్టార్జితము ప్రజలకి అందరికీ కూడా ఖర్చు పెట్టేవాడు. మన సైనికులకు కూడా ఎన్నో కోట్లు సహాయం చేసినాడు, సైనిక ఫండ్ కూడా. అలాగే రైతులకి, కౌలు రైతులకు కూడా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా అపశుభం జరిగితే కూడా ప్రతి కౌలు రైతు కూడా ₹1,00,000 రూలింగ్ లేనప్పుడే ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజకీయాలు అనేది డబ్బు సంపాదించేదని కాదు. రాజకీయంలో ప్రజలకు సేవే చేసే విధంగా మా అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి మా అధ్యక్షుల్ని, మా పార్టీని మెచ్చేవాళ్ళు, సిద్ధాంతాలు నచ్చేవాళ్ళే పార్టీకి రావాల్సిందిగా కోరుచున్నారు. జై జనసేన.